జై శ్రీరామ్. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమి సంపూర్ణ పూజా విధానం. శ్రీరామనవమి ఈ 2024 సంవత్సరంలో ఏ రోజున వచ్చింది, ఎటువంటి శుభ సమయంలో పూజ చేసుకోవాలి, ముఖ్యంగా ఈ రోజున మనం పాటించవలసిన నియమాలేంటి, ఈ నవమి రోజునే మనకి లలితా నవరాత్రులు కూడా ముగుస్తున్నాయి. మరి ఇంటిని పూజా గదిని ఇప్పటివరకు శుభ్రం చేసుకోకపోతే ఏ రోజున శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు పూజా సామానంతా కూడా సర్దుకోవచ్చు, ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో వాల్యూ కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. శ్రాముని జననం లోక కళ్యాణానికి శ్రీకారం. తన జీవితం యుగయుగాలకు ఆదర్శం. సకల గుణ సంపన్నుడు, ధర్మం తప్పనివాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు, క్రోధాన్ని జయించినవాడు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపుడు ఈ శ్రీరాముడు. సాక్షాత్తు ఆ మహావిష్ణువే పరిపూర్ణమైన మానవునిగా ఈ భూలోకంలో నడియాడిన అవతారమే రామావతారం. యుగపురుషుడైన శ్రీరాముల వారి జన్మదిన సందర్భంగా అందరం కూడా జరుపుకునే పండుగే శ్రీరామనవమి. ఇది మనకి ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి అంటే గురువారం నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా శ్రీరామనవమిగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ 2024 సంవత్సరంలో శ్రీరామనవమి ఏప్రిల్ 17వ తేదీన బుధవారం పూట జరుపుకోబోతున్నాం. నవమి తిథి ప్రారంభం కూడా 16 మంగళవారం సాయంత్రం 4:25 నుంచి మొదలయ్యి ఏప్రిల్ 17 బుధవారం సాయంత్రం 5:26 వరకు కూడా ఉంది. అయితే మనకి ఎప్పుడు కూడా కొన్ని పండగల తిథులు అనేవి ఉదయం పూట సూర్యోదయానికి ఎప్పుడైతే ఉంది లెక్కేసుకుంటామో కాబట్టి ఏప్రిల్ 17వ తారీఖు ఉదయానికి నవమి తిథి ఉంది కాబట్టి ఆ రోజున మనము బుధవారం పూట ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకోవాలి. అయితే 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత కూడా అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదే అని చెప్తారు. అందుకనే ఈ రోజున స్వామివారికి కళ్యాణం జరిగిన రోజని, పట్టాభిషేకం జరిగిన రోజని, ఆయన జన్మదినంగా కూడా శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం మనందరం. అయితే శ్రీరామనవమి రోజు 12 గంటలకు మనకి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం కానీ, కళ్యాణం జరిపించాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ సమయాల్లో రాముల వారి కళ్యాణం అనేది చేసుకుంటూ ఉంటారు. దేవాలయాల్లో కానీ, ఇంటిలో కానీ, ఏదైనా పుణ్యక్షేత్రాల్లో కానీ మనము ఆ కళ్యాణాన్ని వీక్షించడం కూడా చాలా మంచిది. మరి ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ లోపునే పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉదయం చేసుకోవచ్చు, లేదా మళ్ళీ అంటే 9 లోపల చేసుకోవచ్చు, లేదా మళ్ళీ 11:15 నుండి మధ్యాహ్నం 1:43 లోపల కూడా చేసుకోవచ్చు. ఇది శుభ సమయం అనమాట. స్వామివారికి ఈ లోపే కుదిరితే గనక మనం పూజనేవి చేసుకొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించాలి తప్పనిసరిగా. స్వామివారికి ఎవరిదైతే కళ్యాణ ఇవి ఉంటాయో అక్షింతలు, ఆ తలంబరాలు ఏవైతే ఉంటాయో ఆ తలంబరాలు కూడా తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి పీఠం పెట్టి కానీ, నిత్య పూజా మందిరంలో కానీ స్వామివారి విగ్రహాలు లేదా చిత్రపటం ఏర్పరచుకొని స్వామివారికి తులసిమాలను సమర్పించి, అలాగే పిండి దీపాలను వెలిగించి, నవమి అంటే 9వ తిథి కాబట్టి కుదిరిన వాళ్ళు 9 దీపాలతో స్వామివారికి పూజ చేసినట్లయితే చాలా మంచిది. అలాగే 5 ఒత్తులతో కూడా దీపారాధన చేసుకోవచ్చు. తులసిమాలను సమర్పించి స్వామివారికి నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి, అరటిపళ్ళు ఇటువంటివి నివేదన చేయాలి. ఈ విధంగా శ్రీరామ అని పిండి దీపాల మీద రాసుకొని 5 దీపాలు లేదా నవమి తిథి కాబట్టి 9 దీపాలు స్వామివారికి వెలిగించి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ శ్లోకాన్ని మాత్రం తప్పనిసరిగా కనీసం 9 సార్లు పఠించాలట. ఈ శ్లోకం కాశీలో మరణించిన వారి కుడి చెవున సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ రామనామాన్ని జపిస్తాడట. అందుకనే విష్ణు సహస్రనామ చదివినంత ఫలితం రావాలి అంటే ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా రాముల వారికి పూజ చేస్తున్నప్పుడు ఈ శ్రీరామనవమి రోజు కనీసం 9 సార్లు పఠిస్తే మంచిది. అందులో మనకి బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరిగిన తర్వాత మనకు వస్తున్న తొలి శ్రీరామనవమి కాబట్టి అందరం కూడా ఆ బాలరాముడిని ఆరాధిస్తూ ఇటు శ్రీరామనవమి రోజున రాముల వారి కళ్యాణాన్ని చేయించడం కానీ లేదా కళ్యాణాన్ని వీక్షించినా కూడా చాలా మంచిది. మనందరం కూడా ఇంటి ముందు ముగ్గు వేయటం, అలాగే ఇంటిని అలంకరించుకోవటం, రాముల వారి కళ్యాణం లేదా రాముల వారి జన్మదినంగా జరుపుకున్న ఈ శ్రీరామనవమి మనందరికీ కూడా ఒక పండగ, మన ఇంట్లో కూడా ఒక శుభకార్యంలాగా కాబట్టి మన ఇంటిని కూడా అలంకరించుకోవటం, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవటం, అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయటం,
స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకొని ఈ విధంగా 9 దీపాలతో స్వామివారికి తులసి దళాలతో కానీ తులసి మాలను కానీ సమర్పించి స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. రాముల వారి అష్టోత్తరం చదువుకోవాలి. సీతమ్మ వారికి అలాగే అటు ఆంజనేయ స్వామి వారికి కూడా తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా చదివితే కనుక చాలా మంచిది. ఎక్కడైతే రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు అని నమ్ముతాం కాబట్టి మనం తప్పనిసరిగా ఇటు స్వామివారికి కూడా పూజ అనేది చేసుకోవాలి. ఈ శ్రీరామనవమి విశిష్టత ఏంటంటే త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముని జననం. ఇదే రోజు సీతాదేవికి అటు రామయ్యకి వివాహం జరిగిన రోజు కూడా ఇదే. అంతేకాకుండా అరణ్యవాసం ముగించుకొని ఆయన 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన తర్వాత అది ముగించుకొని వచ్చిన రోజు కూడా ఈ చైత్రశుద్ధ నవమినేనట. ఎంతో విశేషమైన ఈ రోజున మనందరం కూడా ఈ విధంగా తమలపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల కింద సమర్పించాలి. అలాగే ముఖ్యంగా వచ్చేసి పానకం, చలిమిడి, వడపప్పు స్వామివారికి ముఖ్యంగా నివేదన చేస్తారు. అసలు పానకమే ఎందుకు ఈ రోజున సపరేట్గా స్వామివారికి ప్రత్యేకంగా పెడతాము అని అంటే శ్రీరాముడికి స్వయంవరం జరుగుతున్నప్పుడు జనక మహారాజు పానకం ఇచ్చారట. అందుకనే శ్రీరామనవమి రోజున పానకం అనేది ప్రసాదంగా చేసి స్వామివారికి నివేదన చేసి అవి తప్పనిసరిగా ఇంట్లో అందరూ కూడా తీర్థం కింద తీసుకోవటం, అలాగే పానకం ఎవరికైనా పంచిపెట్టడం కానీ చేస్తే చాలా శుభ ఫలితాలు వస్తాయని అంటారు. అలాగే ఆ రోజున స్వామివారి దర్శనం చేసుకొని కళ్యాణం జరుగుతుంది కాబట్టి అన్ని దేవాలయాల్లో కానీ ఎక్కడ జరిగినా సరే ఆ తలంబ్రాల అక్షింతలు ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కుదిరితే మన దగ్గర ఉన్న మామూలుగా అక్షింతల్లో అవి కొంచెం కలుపుకొని ప్రతిరోజు కూడా బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు కానీ మనం కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు ఆ అక్షింతలను వేసుకోవటం, పెళ్లి కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అక్షింతలు తెచ్చుకొని ప్రతిరోజు కూడా వేసుకుంటూ ఉంటే వాళ్ళకి కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని, విడివాళ్ళు ఎవరైతే ఆడవాళ్ళం మనం వేసుకుంటూ ఉంటామో మగవాళ్ళు ఎవరైతే పెళ్ళైన వాళ్ళు వేసుకుంటూ ఉంటారో వాళ్ళకి అన్నిట్లోనూ విజయాలు, ఆడవారికి అయితే కనుక సౌభాగ్యం కలుగుతుంది అని అంటారు. అందుకని తప్పనిసరిగా తలంబరాల అక్షింతలు అనేవి తెచ్చుకోవాలన్నమాట. మరి ఈ శ్రీరామనవమి రోజు మనకి లలితా నవరాత్రులు కూడా ముగిపోతున్నాయి. అంటే చివరి రోజైన శ్రీరామనవమి రోజే లలితా నవరాత్రులు చివరి రోజు. ఇక దశమి రోజు అమ్మవారికి ఉద్వాసం చెప్తాం. ఇప్పటి వరకు ఎవరైతే లలితా నవరాత్రులు మొదలు పెట్టలేదు అనుకుంటారో కనీసం ఈ ఒక్క రోజైనా సరే అమ్మవారి పూజ చేసుకుంటే ఈ లలితా నవరాత్రులు చేసినంత మొత్తం ఫలితం అయితే దక్కుతుంది. కాబట్టి కనీసం ఇది ఒక్క రోజైనా నవమి రోజైనా సరే లలిత అమ్మవారిని పూజించుకోవాలి. మరి ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఈ శ్రీరామనవమికి అంటే లలితా నవరాత్రులు మొదలుపెట్టి ఆల్రెడీ పూజ చేస్తున్న వారైతే కనుక ఇంటిని పూజా గదిని ఇక మార్చకుండా శుభ్రం అయితే చేయకూడదండి. ఇప్పటి వరకు లలితా నవరాత్రులు మేము మొదలు పెట్టుకోలేదు లేదా మేము శ్రీరామనవమికే శుభ్రం చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళైతే కనుక రేపు ఆదివారం చేసుకోవచ్చు, మళ్ళీ సోమవారం చేసుకోవచ్చు. మంగళవారం అసలు చేయకండి. మంగళ శుక్రవారాల్లో మనము శుభ్రాలు అనేవి చేయమన్నమాట. పూజలు దులపడం కానీ లేదా దేవుని పూజా గది క్లీన్ చేసుకోవటం, దేవుని విగ్రహాలు తోముకోవటం అటువంటివి చెయ్యం. కాబట్టి రేపు ఆదివారం కానీ సోమవారం కానీ చేసుకోండి. మళ్ళీ బుధవారం అనేసరికి మనకి ఇక స్వామివారి శ్రీరామనవమి అనమాట. కాబట్టి ఈ 2 రోజులు టైం ఉంది. కాబట్టి ఈలోపు మీరు ఏదైనా దేవుని పూజ గదిని శుభ్రం చేసుకోవాలన్నా, విగ్రహాలు ఏదైనా తోముకొని మనం ఆ పూజా వస్తువులన్నీ తోమి పెట్టుకోవాలన్నా, పూజా ఫ్రేమ్స్ ఏవైతే దేవుని పటాలు ఉంటాయో అవన్నీ ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నా కూడా రేపు ఎల్లుండి చేసుకోండి. లలిత నవరాత్రులు మొదలుపెట్టి చేస్తున్న వాళ్ళైతే కనుక మీరు ఇప్పుడు చేయకండి. ఇంతవరకు మేము మొదలు పెట్టలేదు అనుకున్న వాళ్ళైతే కనుక మామూలుగా ఈ 9 రోజులు శుభ్రాలు చేయరండి. ఎవరైనా మేము లలిత నవరాత్రులు మేము మొదలు పెట్టలేదు, చేయలేదు, ఇప్పటి వరకు అలానే పూజా గదిని మేము శుభ్రం చేసుకోలేదు అనుకున్న వాళ్ళు మాత్రం రేపు ఎల్లుండి టైం ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. అంటే 14, 15 వరకు టైం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. 16 మంగళవారం వచ్చింది, మనం చేయమన్నమాట. ఈ విధంగా దేవుని పూజా గదిని క్లీన్ చేసుకొని మళ్ళీ పటాలన్నీ కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకున్న వెంటనే కూడా కొంచెం దీపారాధన అయితే చేయాలండి. అలా వదిలేయకూడదు. తుడిచిన రోజు కూడా దీపారాధన చేసి పాలు కానీ పండు కానీ ఏదైనా నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. ఇదండి ముఖ్యంగా శ్రీరామనవమి మనకి 17వ తారీఖు మనం చేయవలసినవి. ఈరోజు పర్టికులర్గా ఉపవాసం కూడా ఏమీ ఉండనవసరం లేదండి. స్వామివారి పూజ చేసుకొని చక్కగా ఏవైతే నైవేద్యాలు స్వామివారికి వండి పెడతామో అవన్నీ ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు. స్వామివారి దర్శనం కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఇదండి శ్రీరామనవమి విశిష్టత. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను.